ఎన్ఎక్స్లో ఈ విధమైన మోడల్ని ఎలా క్రియేట్ చేయాలో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో ఫస్ట్ మనము ఈ షేప్ అనేది ఫామ్ చేద్దాము. సో ఇది మనం టాప్ ప్లేన్లో ఉంది ఇది. సో దానికోసం స్కెచ్ తీసుకొని ప్లేన్ అనేది టాప్ ప్లేన్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక సర్కిల్ టూల్ తీసుకొని మనకు స్కెచ్ యొక్క ఆర్జిన్ నుంచి సర్కిల్ అనేది క్రియేట్ చేద్దాము. సో దీని డయామీటర్ వచ్చి మనకు ఇక్కడ రేడియస్ 50 ఇచ్చాడు, అంటే డయామీటర్ ఇది 100. అలాగే లోపల ఇంకొక సర్కిల్ ఉంది, దీని డయామీటర్ 15. అలాగే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, దీని డయామీటర్ అంటే రేడియస్ 20 ఇచ్చాడు, అంటే ఇది డయామీటర్ 40, ఇది 100, ఇది 15. సో ఇప్పుడు ఇవి క్రియేట్ చేద్దాము. ఫస్ట్ 100 డయామీటరు, తర్వాత 40 డయామీటర్తోని 2 సర్కిల్స్ క్రియేట్ చేద్దాము. అలాగే 15 డయామీటర్తోని ఇటు సెంటర్లో ఈ సర్కిల్స్ అనేటివి క్రియేట్ చేద్దాము. తర్వాత ఏంటంటే ఈ సర్కిల్స్ అనేటివి మనకు ఈ యాక్సిస్తోని ఒకే లైన్లో ఉండాలి. సో దానికోసం ఈ సెంటర్ తీసుకొని ఈ యాక్సిస్ పైన పాయింట్ అని కర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వీటిని సిమెట్రిక్ చేద్దాము. సో దానికోసం ఇక్కడ సిమెట్రిక్ తీసుకొని ఈ సెంటరు మనకు ఎక్స్తోని సిమెట్రిక్ అవ్వాలి. తర్వాత ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చి మనకు 160 ఇచ్చాడు. సో ఈ సెంటర్ నుంచి 160. తర్వాత ఈ సర్కిల్స్ మధ్యలో మనం టాంజెంట్ లైన్స్ అనేవి క్రియేట్ చేద్దాము. సో దానికోసం లైన్ టూల్ తీసుకొని సో ఈ రెండింటి మధ్యలో, అలాగే ఈ రెండింటి మధ్యలో, అలాగే ఈ రెండింటి మధ్యలో, అలాగే వీటి మధ్యలో. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఉండే మనం ట్రిమ్ చేసేద్దాము. సో దానికోసం ట్రిమ్ టూల్ తీసుకొని ఇవన్నీ ట్రిమ్ చేసాము. ఇప్పుడు మనకు స్కెచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత దీన్ని ఫినిష్ చేసి మనము దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాము. సో ఈ హైట్ ఎంత అంటే మనకు 10 mm అవ్వాలి ఇది ఎక్స్ట్రూడ్. సో దానికోసం ఎక్స్ట్రూడ్ టూల్ తీసుకొని ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది 10 mm ఇస్తున్నాను. అలాగే కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది బేస్ నుంచి పైకి ఇస్తున్నాను నేను. సో మనకి ఇది కింద బేస్ అనుకుంటే మొత్తం పైకి ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇది టాప్ ప్లేన్ అనుకుంటే మనకు ఇది లెఫ్ట్ సైడ్ ప్లేన్లో మనకు ఈ విధమైన షేప్ ఉంది అనమాట. సో దానికోసం నేను ఇక్కడ ప్లేన్ అనేది ఈ లెఫ్ట్ ప్లేన్ తీసుకొని ఇక్కడ స్కెచ్ అనేది క్రియేట్ చేద్దాము ఈ విధంగా. సో దానికోసం స్కెచ్ తీసుకొని ప్లేన్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. సో మనకు ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అనేది మనకు నెగిటివ్ సైడ్ ఉంది. సో దాన్ని పాజిటివ్ చేయాలి. సో దానికోసము కోఆర్డినేట్ సిస్టమ్ అనేది నేను ఎడిట్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లేన్ అనేది మనకు రివర్స్ డైరెక్షన్ తీసుకుంటున్నాను. సో వై అనేది మైనస్ అయింది, అలాగే జెడ్ కూడా మైనస్లో ఉంది. సో ఇప్పుడు ప్లేన్ అనేది జెడ్ది నేను రివర్స్ చేయగానే మనకు అన్ని పాజిటివ్ డైరెక్షన్లో వచ్చాయన్నమాట. తర్వాత ఓకే చేయగానే మనం స్కెచ్లోకి ఎంటర్ అవుతాము. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ మధ్యలో ఒక కర్వ్ ఉందన్నమాట. సో ఇది క్రియేట్ చేసి దీనిపైన మనం ఈ షేప్ అనేది ఫామ్ చేద్దాం. సో దానికోసం మనము ప్రొఫైల్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఆర్జిన్ నుంచి. సో ఈ విధమైన స్కెచ్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు వీటికి డైమెన్షన్స్ అనేటివి ఇద్దాము. సో ఫస్ట్ ఈ హైట్ ఎంత అంటే మనకు 50 mm. అలాగే టోటల్ హైట్ వచ్చి మనకు 120 mm. అలాగే దీని యాంగిల్ ఎంత అంటే మనకు 60 degrees ఉందన్నమాట ఈ లైన్ది. సో మనకు ఎక్స్ యాక్సిస్ తీసుకొని ఇది మనకు 60 degrees ఉండాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు 80 రేడియస్ అని ఒక ఫిల్లెట్ ఉందన్నమాట ఈ రెండు లైన్స్ మధ్యలో. సో దానికోసం ఫిల్లెట్ టూల్ తీసుకొని రేడియస్ అనేది 80 ఇస్తున్నాను. ఈ లైన్ సెలెక్ట్ చేయగానే మనకు ఫిల్లెట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే స్కెచ్ అనేది ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకు దీనిపైన మనకు ఈ విధమైన ట్యూబ్ షేప్ అనేది ఫామ్ చేద్దాము ఈ కర్వ్ను బేస్ చేసుకొని. సో దానికోసము మనకు సర్ఫేస్లో మోర్ ఇక్కడ ట్యూబ్ అనేది ఉంటుంది, లేదంటే మనకు మెను ఇన్సర్ట్ ఇక్కడ స్వీప్లో కూడా మనకు ట్యూబ్ అనేది ఉంటుంది. సో ఈ తీసుకొని సో మనకి ఏంటంటే ఈ ట్యూబ్ అనేది మనకు లోపల హాలో కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే సాలిడ్గా క్రియేట్ చేసి తర్వాత లోపలిది మనము సబ్ట్రాక్ట్ చేద్దాము. సో దానికోసం ఇప్పుడు టాప్ డయామీటర్ ఎంత అంటే మనకు 65 ఉంది ఇక్కడ. సో అవుటర్ డయామీటర్ అనేది నేను 65 ఇస్తున్నాను.
కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన షేప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు టాప్ ప్లేన్లో పెట్టి చూస్తే మనకు ఇక్కడ టాప్లో ఎలా ఉందో అలా వచ్చిందనమాట షేప్ ఇది. సో ఇప్పుడు ఫ్రంట్ ప్లేన్లో మనకు ఈ విధమైన షేప్ ఉంది. సో ఇది క్రియేట్ చేద్దాము ఫ్రంట్ ప్లేన్ తీసుకొని. సో దానికోసం స్కెచ్లోకి వెళ్ళి ప్లేన్ అనేది ఈసారి నేను ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఒక లైన్ ఉంది. ఈ లైన్ మనకు ఇక్కడ డైమెన్షన్ 60 mm, అలాగే దీని యాంగిల్ 75, దీని లెంత్ 200. సో ఈ లైన్ పాయింట్ అనేది మనకు ఈ y యాక్సిస్ పైన ఉంది. సో దానికోసం మనము లైన్ టూల్ తీసుకొని ఒక లైన్ అనేది ఇలా క్రియేట్ చేద్దాము. ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ అనేవి ఇద్దామన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇది y యాక్సిస్ పైన ఉండాలి ఈ పాయింట్. సో ఈ పాయింట్ తీసుకొని నేను ఈ y యాక్సిస్ పైన పెడుతున్నాను అనమాట, పాయింట్ అండ్ కర్వ్. తర్వాత డైమెన్షన్ అనేది మనకు ఆరిజిన్ నుంచి ఇది 60 mm ఉండాలి. అలాగే మనకి ఇది y యాక్సిస్ నుండి 75 degreesలో ఉండాలి. తర్వాత మనకు ఆరిజిన్ నుంచి ఈ ఎండ్ పాయింట్ డిస్టెన్స్ అనేది మనకు 200 mm. సో ఈ విధంగా మనకు ఈ లైన్ అనేది క్రియేట్ అయింది. తర్వాత దీన్ని ఫినిష్ చేసి ఇప్పుడు ట్యూబ్ అనేది సేమ్ దీన్ని గైడ్గా తీసుకొని ఇక్కడ క్రియేట్ చేద్దాము. సో దానికోసము సర్ఫేస్ ఇక్కడ మోర్లోకి వెళ్తే మనకు ట్యూబ్ ఉంటుంది. సో ఈ ట్యూబ్ తీసుకొని మనకి ఇప్పుడు అవుటర్ డయామీటర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు 40 డయామీటర్ అని. సో నేను అవుటర్ డయామీటర్ అనేది 40 ఇస్తున్నాను. కర్వ్ అనేది ఇది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా షేప్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు దీన్ని ప్లేన్గా అనుకొని, అంటే ఈ ఫేస్ను నేను ప్లేన్గా తీసుకొని ఇక్కడ ఈ షేప్ అనేది ఫామ్ చేస్తాను. సో దానికోసము హోము స్కెచ్ వెళ్ళి మనకు ప్లేన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ అనేది నేను ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాను, అంటే y అనేది నాకు ఎక్స్ అవ్వాలన్నమాట. దానికోసం ఏం చేస్తానంటే నేను వెక్టర్ డైలాగ్ అనేది ఎడిట్ చేస్తాను. సో ఇందులో నాకు డైరెక్షన్ అనేది ఈ y యాక్సిస్ కావాలి, ఎక్స్ అనేది. తర్వాత ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మనము ఈ షేప్ ఫామ్ చేద్దాము. సో దానికోసం మళ్ళీ సర్కిల్ టూల్ తీసుకొని, సో దాని డయామీటర్ కూడా 100 mm. అలాగే ఇది ఒక 15 డయామీటరు, ఇక్కడేమో R17.5 అంటే ఇది 35. సో 35 తీసుకొని ఒకటి ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ, అలాగే 15 డయామీటరు దీని సెంటర్లో అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు పాయింట్స్ కూడా మనకి ఎక్స్ యాక్సిస్ పైన ఉండాలి. తర్వాత దీన్ని కూడా సిమెట్రీ చేద్దాము. సో ఈ పాయింట్ అనేది మనకు y యాక్సిస్తోనే సిమెట్రీగా ఉండాలి. ఇప్పుడు దీని మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే మనకు 150 mm ఇది. సో ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు మనకు 150 ఉండాలి అది. తర్వాత లైన్ టూల్ తీసుకొని టాంజెంట్గా లైన్స్ అనేవి క్రియేట్ చేద్దాము. సో అలాగే ఇక్కడ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఉన్నాయి ట్రిమ్ చేసేద్దాము. సో మనకు స్కెచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఫినిష్ చేసి దీన్ని కూడా ఎక్స్ట్రూడ్ చేద్దాము. సో దీని డిస్టెన్స్ కూడా మనకు 10 mm ఇది. సో ఇదేంటంటే మనకు డైరెక్షన్ ఇటువైపు చూపిస్తుంది. మనకు టోటల్ లెంత్ అనేది 200 ఈ పాయింట్ వరకు, కాబట్టి ఇది రివర్స్ డైరెక్షన్లో తీసుకుంటాను నేను. సో దానికోసం ఇక్కడ డైరెక్షన్ అనేది రివర్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇండివిజువల్ పార్ట్స్గా ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని యునైట్ చేద్దాము. సో దానికోసం యునైట్ తీసుకొని టార్గెట్ అనేది ఏదో ఒకటి టార్గెట్గా తీసుకొని టూల్ అన్నిటి ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం యునైట్ అయిపోయినాయి. తర్వాత ఏంటంటే మనకు మళ్ళీ ఇదే కర్వ్, ఇక్కడ ఉన్న కర్వ్ని బేస్ చేసుకొని లోపల అనేది ట్యూబ్ ఫామ్ చేద్దాము. దాన్ని ఈ లోపల నుండి సబ్స్ట్రాక్ట్ చేద్దాం మనము. సో దానికోసం మళ్ళీ సర్ఫేస్ మోర్ ట్యూబ్ తీసుకొని ఈసారి దీని డయామీటర్ వచ్చి మనకి ఇక్కడ 55 ఉంది. అలాగే దీని లోపల డయామీటర్ వచ్చి మనకు 35 ఉందన్నమాట. సో ఫస్ట్ మనకు 55,
కర్వ్ అనేది మనకి ఈ కర్వ్ అప్లై చేస్తున్నాను. అలాగే ఇక్కడ డయామీటర్ వచ్చి మనకు 35, కర్వ్ అనేది ఇది తీసుకుంటున్నాను. ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ట్యూబ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఈ బాడీలో నుండి ఇవి సబ్ట్రాక్ట్ చేద్దాము. సో దానికోసం హోమ్లోకి వెళ్ళి మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ తీసుకొని టార్గెట్ అనేది ఈ బాడీ ఇస్తున్నాను, మెయిన్ బాడీ. టూల్ అనేది ఫస్ట్ ఇది తీసుకొని అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చింది. తర్వాత టార్గెట్ అనేది మళ్ళీ బాడీ తీసుకొని టూల్ అనేది లోపల తీస్తున్నాను ట్యూబ్. సో మనకు ఈ విధంగా మెటీరియల్ అంతా లోపల కట్ అయిపోయి మనకి ఈ విధంగా షేప్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ 60 డయామీటర్తోని ఒక కట్ ఉందన్నమాట 12 mm లెంత్లో. సో ఈ షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ ఫేస్ని మనం ప్లెయిన్గా తీసుకొని దానిపైన స్కెచ్ అనేది క్రియేట్ చేద్దాము. సో దానికోసం స్కెచ్ తీసుకొని ప్లేన్ అనేది ఈ ప్లేన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఇక్కడ 2 సర్కిల్స్ అనేవి క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చి మనకు 65 డయామీటర్, అలాగే సెకండ్ వచ్చి మనకు 60 డయామీటర్. తర్వాత దీన్ని ఫినిష్ చేసి ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాము కిందకు. సో ఎక్స్ట్రూడ్ తీసుకొని కర్వ్ అనేది 2 కర్వ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. డైరెక్షన్ రివర్స్ పెట్టుకొని వాల్యూ అనేది 12 mm, బులియన్ టైప్ అనేది సబ్ట్రాక్ట్ తీసుకొని ఓకే చేయగానే మనకు ఈ విధంగా కట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్కెచెస్ అన్ని హైడ్ చేద్దాము. దానికోసం Ctrl+E తీసుకోగానే మనకు షో హైడ్ వస్తుంది. ఇందులో మనం స్కెచెస్ అనేవి హైడ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా మనకు ఇక్కడ కొన్ని ఎడ్జ్ బ్లెండ్స్ ఉన్నాయి. అంటే రేడియస్ 10 mm తోని ఇక్కడ ఒకటి, ఈ కార్నర్ 3 కార్నర్స్లో మనకు ఎడ్జ్ బ్లెండ్ చేయాలి. సో దానికోసం ఎడ్జ్ బ్లెండ్ తీసుకొని ఫస్ట్ ఎడ్జ్గా ఇది తీసుకుంటున్నాను, సెకండ్ది ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు అప్లై చేసి తర్వాత మూడోది ఇది తీసుకుందాము. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. తర్వాత దీనికి కలర్ కావాలంటే మనము కలర్ కూడా ఇవ్వచ్చు. దానికోసము Ctrl+J ఎంటర్ చేయగానే మనకు క్లాస్ సెలెక్షన్లో వస్తుంది. ఇందులో మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనము ఆబ్జెక్ట్ డిస్ప్లేలోకి ఎంటర్ అవుతాము. ఇందులో కలర్ తీసుకొని మనం ఏదో ఒక కలర్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఈ కలర్ తీసుకుంటున్నాను, గ్రీన్ది. సో ఈ విధంగా మనకు ఫైనల్గా మనకు కావాల్సిన డైమెన్షన్స్తోని ఈ జామెట్రీ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ డ్రాయింగ్ కావాలనుకుంటే మీకు నా వెబ్సైట్లో ఈ డ్రాయింగ్ అనేది నేను పెడతాను. ఆ డ్రాయింగ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మొదటిసారి మీరు నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.